శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి జాతకులందరికీ మనఃపూర్వక నమస్కారం. ఏప్రిల్ 2026 ఈ నెల మీ జీవితంలో ఒక సాధారణమైన నెలగా ఉండబోవట్లేదు. ఇది ఒక పెద్ద పరివర్తనకు నాంది పలకబోయే సమయం. అవును, ఇందులో కొన్ని సవాళ్లున్నాయి, కొన్ని సంఘర్షణలు కూడా ఉన్నాయి. కానీ వాటన్నింటినీ దాటుకుని మీరు ఎంత అద్భుతంగా విజయాలను అందుకుంటారో, గ్రహాలు మీకు ఎలా దారి చూపించబోతున్నాయో ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. మీ భక్తి టీవీ, అదేనండి మన పాత లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కు మీ అందరికీ మనఃపూర్వక స్వాగతం. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మేము మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం. సరే, ఇక ఈ నెల విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు మన కుంభరాశి వాళ్ల మనస్తత్వమేంటోసారి చూద్దామా? వీళ్లు ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తారు, అందుకే వీళ్లని ఇన్నోవేటర్స్ అంటారు. స్వాతంత్ర్యమంటే వీళ్లకి ప్రాణం. ఎవ్వరి కిందా పనిచేయడానికి అస్సలిష్టపడరు. సమాజం పట్ల, మనుషుల పట్ల వీళ్లకి చాలా ప్రేమ ఉంటుంది. కాని కొన్నిసార్లు వీళ్ల ప్రవర్తన కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. ఎవ్వరితోనూ పెద్దగా కలవకుండా అంటిముట్టనట్లుంటారు. ఒక్కసారి ఒక విషయం ఫిక్స్ అయ్యారంటే అది తప్పైనా ఒప్పైనా అస్సలు పట్టు వదలరు. వీళ్లని అంచనా వేయడం కూడా చాలా కష్టం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రంలోని మొత్తం 4 పాదాలు, లేదా పూర్వభాద్ర నక్షత్రంలోని 1-2-3 పాదాలలో పుట్టిన వాళ్ళందరూ కుంభరాశి కిందకే వస్తారన్నమాట. ఈ విశ్లేషణను ముందుకు తీసుకువెళ్లే ముందు ఒక్క నిమిషం. జ్యోతిష్యమనేది ఒక మహాసముద్రం లాంటిది. మన ఛానల్లో ఇలాంటి లోతైన విశ్లేషణలు మీరు మిస్ కాకూడదంటే దయచేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంగనే ఆ బటన్ నొక్కేయండి. ఇప్పటికే మన కుటుంబంలో సభ్యులుగా ఉన్నవారు దయచేసి మీ రాశి, నక్షత్రం పేరును కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మన కుంభరాశి కుటుంబం ఎంత పెద్దదో చూద్దాం కదా. సరే, ఈ ఏప్రిల్ నెలలో మీ ప్రయాణం ఎలా సాగబోతోందో ఓసారి చూద్దాం. ముందుగా నెల మొత్తం మీద ఒక ఓవర్వ్యూ ఇస్తాను. ఆ తర్వాత నెల ప్రారంభంలో వచ్చే ఒక చిన్నపాటి తుఫాను గురించి, దాని తర్వాత సూర్య భగవానుడి అపారమైన శక్తితో మీ జీవితంలో వచ్చే అద్భుతమైన టర్నింగ్ పాయింట్ గురించి, ఆపైన నెల చివర్లో శుక్రుడి అనుగ్రహంతో కలిగే సంతోషకరమైన మార్పుల గురించి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వివరంగా మాట్లాడుకుందాం. చివరగా ఈ గ్రహస్థితులను మనకనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని శక్తివంతమైన వేద పరిహారాలు కూడా ఉన్నాయి. డోంట్ వరీ. చెప్పాను కదా, కుంభరాశివారికి ఈ ఏప్రిల్ 2026 నెల అచ్చమొక సినిమా కథలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం టెన్షన్, జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం మీరే హీరో. మీ ధైర్యమే మీకు ఆయుధంగా మారి విజయాలనందిస్తుంది. భయం నుంచి ధైర్యానికి, సంఘర్షణ నుండి విజయానికి. అదన్నమాట ఈ నెల కథ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నెల మీ తలరాత మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకునే డేరింగ్ డెసిషన్సే మిమ్మల్ని గెలిపిస్తాయి. అవును, మొదట్లో కొన్ని మాటల యుద్ధాలు జరగొచ్చు, ఇంట్లో చిన్న చిన్న గొడవలు రావొచ్చు. కానీ కంగారు పడకండి. నెల చివరికల్లా అంతా సెట్ అయిపోతుంది, మళ్లీ ప్రశాంతత వచ్చేస్తుంది. ఇది కేవలం ఒక నెల మాత్రమే కాదు, మీలో దాగి ఉన్న పవరేంటో మీకు చూపించే ఒక అద్భుతమైన అవకాశం. రైట్, ఇక కథలో మొదటి భాగానికి వచ్చేద్దాం. నెల మొదట్లో ఒక చిన్న గండముందనమాట. దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాట, మీ కుటుంబం, ఇంకా డబ్బు. ఈ 3 ఏరియాల్లో కొన్ని గట్టి సవాళ్లు ఎదురుచూస్తున్నాయి. ఈ స్లైడ్ చాలా ముఖ్యం, కాస్త శ్రద్ధగా వినండి. మీ జాతకంలో 2వ ఇల్లు అంటే మీ కుటుంబం, మాట, డబ్బుకు సంబంధించిన స్థానం, అదేనండి మీనరాశిలో. అక్కడ ఒక 3 మొనగాళ్లు సమావేశమవుతున్నారు. మొదటి ఆయన మన శని భగవానుడు. ఆయన మీ రాశికి అధిపతి కాబట్టి, నాయనా డబ్బు విషయంలో జాగ్రత్త, కుటుంబ బాధ్యతలు మర్చిపోవద్దు అని ఒక మాస్టర్లా క్లాస్ పీకుతున్నాడు. ఆయనకు తోడుగా ఏప్రిల్ 2న మీ ప్రొఫెషన్కి అధిపతి అయిన కుజుడు కూడా వచ్చి జాయిన్ అవుతాడు. కుజుడంటేనే నిప్పు, శని అంటే డిసిప్లిన్. ఈ రెండూ కలిస్తే ఇక అంతే. మాటల్లో వేడి పెరిగిపోతుంది, కోపం కట్టలు తెంచుకుంటుంది, అనుకోని ఖర్చులు మీదకొచ్చి పడతాయి. ఇక వీళ్ళిద్దరూ చాలరన్నట్టు ఏప్రిల్ 11న బుధుడు నీచస్థితిలో ఎంట్రీ ఇస్తాడు. బుధుడు మన మాటలకు, తెలివితేటలకు అధిపతి కదా. ఆయన వీక్ అయిపోతే మనం ఒకటి మాట్లాడితే అవతలి వాళ్లకి ఇంకోటి అర్థమవుతుంది. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. సో ఇదొక డేంజరస్ కాంబినేషన్. మరి ఈ గ్రహాల ప్రభావం ఆఫీసులో ఎలా ఉంటుందంటారా? అక్కడ మీ మాటకు తిరుగుండదు. మీ ఐడియాలకు, మీ నాలెడ్జ్కి అందరూ విలువిస్తారు. కాని మీరన్నారంటే అనేశారు. ఎదుటివాళ్ల ఫీలింగ్స్ పట్టించుకోరు, చాలా కఠినంగా, సూటిగా మాట్లాడేస్తారు.
దీనివల్ల మీ టీం మెంబర్స్, కొలీగ్స్ హర్ట్ అవుతారు. సో పని ముఖ్యం, కాని మనుషులు కూడా ముఖ్యమే అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దారుణమేంటంటే ఆఫీస్లో టెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఆ కోపాన్ని లైఫ్ పార్ట్నర్ మీద చూపించే ప్రమాదముంది. చాలా చాలా జాగ్రత్త. ఓకే, సో ఏప్రిల్ 14వ తేదీ వరకు మనం ఫేస్ చేయబోయే మెయిన్ ఛాలెంజెస్ ఏంటో ఒకసారి పాయింట్ల వారీగా చూద్దాం. ఫస్ట్, ఇంట్లో ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్తో నేనా నువ్వా అనే ఈగో క్లాషెస్ రావచ్చు. సెకండ్, హాస్పిటల్ బిల్స్ అనో ఇంట్లో రిపేర్లనో సడన్గా ఖర్చులు పెరిగిపోతాయి. థర్డ్, రెండో ఇల్లు ముఖానికి సంబంధించింది కాబట్టి పంటినొప్పి, గొంతునొప్పి లేదా కంటి సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఫోర్త్, బుధుడు వీక్గా ఉన్నాడు కాబట్టి తొందరపడి డబ్బు విషయంలో తప్పుడు నిర్ణయాలు, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్లలో లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక వీటన్నిటికీ తోడు మీ లగ్నంలోనే కూర్చున్న రాహువు ఊరికే టెన్షన్ పెట్టేస్తాడు. లేనిపోని భయాలు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. అమ్మో, ఇన్ని ప్రాబ్లమ్సా అని భయపడకండి, అస్సలు భయపడకండి. ఎందుకంటే ప్రతి చీకటి వెనుక ఒక వెలుగు ఉంటుంది కదా. సరిగ్గా ఏప్రిల్ మధ్యలో మీ జీవితంలో ఒక అద్భుతమైన పవర్ఫుల్ టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఆ టర్నింగ్ పాయింట్కి కారణం ఎవ్వరూ కాదు, గ్రహాలకే రాజైన మన సూర్యభగవానుడు. ఆయన శక్తితో మీ తలరాతే మారిపోబోతోంది. మీ ధైర్యమే మిమ్మల్ని గెలిపించబోతోంది. చూసారా ఈ స్లైడ్? ఏప్రిల్ 14. ఈ తేదీని బాగా గుర్తుపెట్టుకోండి. ఇదొక బార్డర్ లైన్ లాంటిది. ఈ తేదీకి ముందంతా జాగ్రత్త, గొడవలు. కాని ఏప్రిల్ 14 తర్వాత మీ లైఫ్లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ధైర్యం, విజయం, ఇవే మీ కథ. ఆ డేట్ని మీ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. అసలు ఏప్రిల్ 14న ఏం జరగబోతోంది అంటారా? వినండి. సూర్యుడు అంటే మీ పార్ట్నర్షిప్కి, లైఫ్ పార్ట్నర్కి అధిపతి. ఆయన మీ మూడో ఇంట్లోకి, అంటే మీ ధైర్య సాహసాల స్థానమైన మేషరాశిలోకి వస్తున్నాడు. రావడం మామూలుగా రావడం కాదు, ఉచ్ఛస్థితిలో వస్తున్నాడు. ఉచ్ఛస్థితి అంటే ఏంటో తెలుసా? ఒక గ్రహం తన ఫుల్ పవర్తో 100% ఎనర్జీతో ఉండటం. ఇదొక మహావరం. దీనివల్ల మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పొంగి పొర్లుతాయి. నాయకత్వ లక్షణాలు బయటకొస్తాయి. ఫస్ట్ 2 వారాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మీ మాటే ఇప్పుడు మీ అతిపెద్ద ఆయుధంగా మారుతుంది. మీ దారికడ్డొచ్చే ప్రతి అడ్డంకి పటాపంజలైపోతుంది. వావ్! ఇంత మంచి విషయం వింటున్నప్పుడు ఒక చిన్న విషయం గుర్తుచేయాలి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా మీ జీవితంలోకి రావాలంటే దానికి మా వంతుగా మేం చేసే ఈ విశ్లేషణలు మీకు చేరాలి కదా. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఆ బటన్ నొక్కేయండి. ఆల్రెడీ మన కుటుంబంలో ఉన్నవాళ్లు ప్లీజ్ మీ నక్షత్రం, రాశిని కామెంట్స్లో రాయడం మర్చిపోవద్దు. రైట్, సూర్యుడు ధైర్యాన్నిచ్చాడు. ఇప్పుడింకో శుభగ్రహం మన ఇంటికి ఆనందాన్ని, సౌకర్యాన్ని తీసుకురాబోతోంది. నెల చివరి భాగంలో ఇంట్లో నవ్వులు పూయబోతున్నాయి. సామరస్యం, సౌభాగ్యం మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి. ఏప్రిల్ 14 తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరో మ్యాజికల్ డేట్ ఏప్రిల్ 19. ఈ రోజు నుంచి మీ పర్సనల్ లైఫ్లో, మీ ఇంట్లో ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది. సుఖం, సంతోషం, లగ్జరీ ఇవన్నీ మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఏప్రిల్ 19న ఏం జరుగుతోందంటే కుంభరాశికి యోగకారకుడు, అంటే మీకు అత్యంత మేలు చేసే గ్రహమైన శుక్రుడు తన సొంత ఇల్లైన వృషభ రాశిలోకి వస్తున్నాడు. అది కూడా మీ 4వ ఇల్లు, అంటే మీ సుఖస్థానం. దీనివల్ల పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాళవ్య యోగం ఫామవుతోంది. ఇది సూపర్ డూపర్ యోగం. దీని ఫలితమేంటంటే నెల మొదట్లో ఉన్న గొడవలన్నీ మాయమైపోయి ఇంట్లో శాంతి నెలకొంటుంది. అమ్మగారితో రిలేషన్స్ బాగుపడతాయి. ఆమె దీవెనలు మీకు లభిస్తాయి. ముఖ్యంగా చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్న కొత్త ఇల్లు కొనడంగానీ, కొత్త కారు కొనడంగానీ ఆ కల ఈ టైంలో నెరవేరుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు సైలెంట్గా మీకు హెల్ప్ చేసే ఇంకో పెద్దాయనున్నాడు. ఆయనే గురు భగవానుడు. మీ డబ్బుకి, లాభాలకి అధిపతి అయిన గురువు మీ 5వ ఇంట్లో, అంటే మీ పూర్వపుణ్యస్థానంలో ఉండటమనేది ఒక దైవీక రక్షణ కవచంలాంటిది. ముఖ్యంగా నెల మొదట్లో మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు గురువుగారు మిమ్మల్ని ఆదుకుంటారు. మీ పాత ఇన్వెస్ట్మెంట్లు, అంటే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ నుంచి సడన్గా మంచి లాభాలొస్తాయి. అంతేకాదు మీ పిల్లల విషయంలో కూడా చాలా హ్యాపీగా ఫీలవుతారు. వాళ్ల చదువు, ప్రవర్తన మీకు గర్వకారణంగా ఉంటాయి. సరే, గ్రహాలు మనకు దారి చూపిస్తాయి, కానీ నడవాల్సింది మనమే కదా. ఇప్పుడు నెల మొదట్లో ఉన్న నెగటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకుని రాబోయే మంచి ఫలితాల్ని డబుల్ చేసుకోవడానికి కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ వేద పరిహారాలు చెప్తాను. వీటిని శ్రద్ధగా పాటించండి.
ఈ పరిహారాలు చాలా సింపుల్, శ్రద్ధగా వినండి. 1. రెండో ఇంట్లో కుజశని కాంబినేషన్ వల్ల మాటల్లో కాఠిన్యం, ఇంట్లో గొడవలు వస్తున్నాయి కదా, దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయస్వామికి శనిని, కుజుడిని కంట్రోల్ చేసే పవరుంది. 2. బుధుడు నీచంగా ఉండటం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి ప్రతి బుధవారం లక్ష్మీ గణపతికి గరికతో పూజ చేయండి. మీ మాటల్లో స్పష్టత వస్తుంది, డెసిషన్ మేకింగ్ పవర్ పెరుగుతుంది. 3. లగ్నంలో ఉన్న రాహు వల్ల వచ్చే టెన్షన్ తగ్గాలంటే రోజూ దుర్గాదేవిని పూజించండి లేదా సింపుల్గా పక్షులకు కొన్ని గింజలు వేయండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇక 4వది చాలా ముఖ్యమైనది. ఉచ్చస్థితిలో ఉన్న సూర్యుడి బ్లెస్సింగ్స్ పూర్తిగా పొందడానికి ఆదివారం రోజు గుడికి వెళ్లి పొట్టుతీయని ఎండు కొబ్బరికాయను దేవుడికి సమర్పించండి. ఇది మీలో కాన్ఫిడెన్స్ని అమాంతం పెంచుతుంది. రైట్, ఇక ఈ నెల మొత్తం విశ్లేషణకు ఒక ముగింపిద్దాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇది చీకటి నుంచి వెలుగులోకి, ఒక చిన్న తుఫాను నుంచి ప్రశాంతమైన సూర్యరశ్మిలోకి మీరు చేసిన ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ నెలలో మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందో మీరే చూడండి. నెల మొదట్లో ఉన్న కఠినమైన మాటలు, గొడవల స్థానంలో నెల చివరికి ధైర్యంతో కూడిన ఎదుటివారిని ఒప్పించే మాటలొస్తాయి. ఆర్థిక ఇబ్బందులున్న చోట పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి లాభాలొస్తాయి. కుటుంబంలో వాదనలున్న చోట ఇంట్లో ప్రశాంతత, సంతోషం వెల్లివిరుస్తాయి. రాహు ఇచ్చే మానసిక ఆందోళన స్థానంలో సూర్యుణ్ణుంచొచ్చే ఆత్మవిశ్వాసం, ధైర్యం మీలో నిండుతాయి. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్! ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న. ఆలోచించండి. ఈ నెల సూర్యభగవానుడు మీకు ఇవ్వబోయే ఆ అపారమైన ధైర్యాన్ని మీరు ఎలా వాడుకోబోతున్నారు? మీ విధిని మీరే ఎలా మలుచుకోబోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మీ ఒక్క డేరింగ్ స్టెప్ మీ జీవితాన్ని మార్చేయొచ్చు. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే దయచేసి మా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కి లైక్ చేయండి. ఈ విశ్లేషణ మీలాంటి కుంభరాశి మిత్రులతో, బంధువులతో షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చివరిసారిగా గుర్తు చేస్తున్నాను, దయచేసి మీ రాశి, నక్షత్రాన్ని కామెంట్స్లో తప్పకుండా రాయండి. అందరూ సుఖంగా ఉండాలి. ఓం శాంతి శాంతి శాంతిః.